వస్తున్నా పోను కరేజ్ సెల డబ్బులా పాలు పోసి రావాలి. హాయ్ అండి, అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టిఫిన్ వేసుకుంటున్నానండి నేను. మా ఆయన గారు టిఫిన్ తిని పనికి వెళ్ళారు. మా అమ్మాయి కూడా మా అబ్బాయి కూడా ఇద్దరు తినేశారు. మొన్న కోన్ వేయించుకుంటాకు వచ్చింది కదా పార్వతి, తనది ఈరోజు ఎంగేజ్మెంట్ అండి. మా ఊరికి దగ్గరే మహదేవపురం. తనని రెడీ చేయడానికి అయితే వెళ్ళింది. మా అమ్మాయి పెళ్లి కూతురులను రెడీ చేయడం, కోన్లు పెడతాం, చాలా బాగా పెడద్దండి. చాలా జనం అయితే తీసుకెళ్తారు. ఇంకా చిన్న జాబ్ చేసుకుంటూనే అలాగే ఏ పనులు ఉన్నాయి వెళ్తుందండి. కోన్లు పెడతానికి రెడీ చేయడానికి అయితే ఖచ్చితంగా వెళ్తుందండి. నేనైతే మజ్జిగట్లు వేసుకుంటున్నానండి. ఈ మజ్జిగట్లు రాత్రి మజ్జిగలో పులవి పెట్టాను. ఇప్పుడు నేనైతే అట్లు వేసుకుంటున్నాను. మా వాళ్ళందరూ తినేవారి పనులకి వాళ్ళు వెళ్ళారు కదా. మా బుడ్డుబాగాడు నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళింది మా అమ్మాయి. తనని రెడీ చేసి తొందరగా వచ్చేస్తానండి. వచ్చాకైతే మళ్ళీ అందరం కలిసి వెళ్ళాలండి. నేను ఇప్పుడు ఈ టిఫిన్ చేస్తాను వాళ్ళు వేసేలోపు. ఫంక్షన్కి బయలుదేరామండి. మహదేవపురం ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పాను కదండి. మేమైతే బయలుదేరి వెళ్తున్నాం. మా ఆయన గారు పనికి వెళ్ళి వచ్చాడండి. వచ్చి తనైతే బయలుదేరాడు. తను వచ్చేదాకా నాకు పనే సరిపోయింది. వచ్చాకైతే అడవుడిగా బయలుదేరానండి. మనకి ఎన్ని పనులు చేసుకున్నా మన ఆడవాళ్ళకి ఏదో పని కనపడుతూనే ఉంటుంది. మా అమ్మాయి పూలు కొనుక్కొని పెట్టుకోమ్మా సెంటర్లో అంటుంది. డ్రింక్ బాటిల్ మా అబ్బాయి కొనుక్కున్నాడంట తాగుతానికి, కానీ ఎప్పుడు పెట్టుకున్నాడో మర్చిపోయాడు. గమనిస్తే తాగలేదు. ఫ్రిడ్జ్లో పెట్టమని మా అమ్మాయి చేతికి ఇస్తున్నానండి. తొందరగా ఎక్కి అంటున్నాడు మా ఆయన గారు. ఇంటికాడ నుంచి బయలుదేరి వెళ్ళే వరకు ఒక కంగారే, అక్కడి నుంచి మళ్ళీ వచ్చే వరకు ఒక కంగారు అండి. ఎందుకంటే గేదెలు చూస్తాయి. మరి వచ్చాక మరి మేము గేదెల కాడికి వెళ్ళాలి. మా అబ్బాయిని భోజనానికి పంపించాలి. మహదేవపురం రోడ్ రండి ఇది. మా ఊరు నుంచి ఆ ఊరు వెళ్తానికి ఒక 30 గంట పడుతుందంట బండి మీద. మా ఊరికి ఆ ఊరికి దగ్గరేనంటండి. మహదేవపురం జాజులకుంట పొలాలు అంటండి అవి చెప్తున్నాడు మా ఆయన గారు. ఫంక్షన్ కాడికైతే వచ్చేసామండి. మేమైతే భోజనాలు కాడ కూర్చున్నాం. భోజనాలు మాత్రం చాలా బాగా చేశారండి. రొయ్యలు, గోంగూర, మటను, చికెను, పన్నీర్ కూర, దమ్ బిర్యానీ అండి. వంటలు మాత్రం చాలా బాగున్నాయి. మేమైతే భోంచేసాం. ఫోటోలు దిగుతాకైతే వచ్చామండి. మరి మమ్మల్ని వీడియో తీయమంటాక ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారని నేను ఎవరిని తీయమనలేదు. నేనైతే పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని ఫోటో తీశాను. ఊరు నుంచి వచ్చామండి. వచ్చి రాగానే మళ్ళీ మా ఆయన గారు అయితే గేదెల కాడికి వెళ్తున్నాడు. గేదెల కాడ మా అబ్బాయి ఉన్నాడు కదా, మా అబ్బాయిని అయితే ఇంటికి పంపుతాడండి. మా అబ్బాయి బయలుదేరి మళ్ళీ భోంచేసి వస్తాడు. వచ్చేటప్పుడు గడ్డి కోసుకొచ్చుకుంటాడంట. ఇంకా మా ఆయన గారు అయితే గేదెల కాడికి వెళ్తున్నాడు. ఇంక ఈ రెండో పూట నాకు సెలవు ఇచ్చారండి వీళ్ళిద్దరూ కలిసి. ఇంక వద్దులే నువ్వు ఇంటికాడే ఉండి అంటున్నాడు మా ఆయన గారు.
తీయాలి బాగా పెట్టినట్టు. నేను పెట్టింది తీయ. నువ్వన్నా తెలిసి పెళ్ళెట్టినట్టు ఉందా అంటున్నావు చాలు. అందుట్లో పెట్టి ఇవన్నీ ఎక్కడెట్టినా టీ మరి రసకులు ఉంటే చాలా గుడ్ బాబు. టీలో ముంచుకొని రసగులు తినాలని ఉందండి, అలాగే ఇలా తింటున్నాం మేము. బుడతలే పలుకుతున్నావే.